ప్రైజ్ ద లార్డ్. అధిక జ్ఞాన సంపన్నుడైన యేసయ్యకు అధిక మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వాక్య భాగము. ఆత్మ మూలముగా ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యము. అనుదినము ఆత్మలో ఆనందించుచు ఆత్మీయ యాత్రలో ఆనందముగా కొనసాగుచున్న ఆత్మ సంబంధులారా, కృపావరములు నానా విధములుగా కనబడుచున్నవి. ఇవన్నీ ఆత్మ మూలముగానే కలుగుచున్నవి, అందరి ప్రయోజనము కొరకు నియమించబడి ఉన్నవి. ఈ కృపావరములు మనలో పని చేయని ఎడల మనము నిష్ప్రయోజనమైన వారిగా కనబడెదము. కావున నా దేవుని ప్రియులారా, ఆత్మచేత నింపబడి ఆత్మ ప్రత్యక్షత గలవారమై ఆత్మ ద్వారా మనలో క్రియ జరిగించే కృపావరములను పొందెదము. కృపావరములలో మనము పొందుకోవలసినది జ్ఞానవాక్యము. ఆత్మ ద్వారా జ్ఞానవాక్యములు పొందుకొనేదము. ఆయన అధిక జ్ఞాన సంపన్నుడు. జ్ఞానము ఆయన యందు గుప్తమై ఉన్నది. యేసయ్య జ్ఞానమందు వర్ధిల్లెను అని వ్రాయబడి ఉన్నది. ఈ ఆత్మీయ యాత్రలో ప్రతి ఆత్మీయుడు ఆత్మ అనుగ్రహించే జ్ఞానవాక్కులు పొందుకొని జ్ఞానవంతులుగా జీవించి కృపావరమును ప్రజ్వలింప చేసేదము. మనం పొందుకోవలసిన జ్ఞానము పుస్తకాల ద్వారా కలిగే జ్ఞానము కాదు, దయ్యముల జ్ఞానము కాదు, లౌకిక జ్ఞానము కాదు, ప్రకృతి జ్ఞానము కానే కాదు. కానీ పైనుండి దిగువచ్చే జ్ఞానమునకు ఆధారముగు ఆత్మను పొందుకొనేదము. జ్ఞానము లేని వారై మనము ఉండకూడదు. జ్ఞానము లేకయే అనేకులు నశించిపోవచ్చున్నారని లేఖనాలు సెలవిస్తున్నాయి. తమ దృష్టికి తాము జ్ఞానులు అని తలంచుకుని వారికి శ్రమ అని వ్రాయబడి ఉన్నది. జ్ఞానము లేకయే అనేక మంది చెరపట్టబడి ఉన్నారు. కావున నా దేవుని ప్రియులారా, ఆయన అనంత జ్ఞానియగు దేవుడు గనుక ఆయన యొద్ద మనం మొర్రపెట్టిన ఎడల నిశ్చయముగా ఆయన మనకు జ్ఞానము దయచేయును. ఆయన ఎదుట వెర్రివారముగా మనల్ని మనము తగ్గించుకొని ఉన్న ఎడల ఆయన మనకు జ్ఞానమును నిశ్చయముగా దయచేయును. తన్ను అడుగు వారికి జ్ఞానమును ధారాళముగా దయచేయును. ఆయన పాదముల యొద్ద జ్ఞానము కొరకు ప్రార్థించెదము. నిశ్చయముగా ఆయన మనకు శత్రువులను మించిన జ్ఞానమును, విశేషమైన జ్ఞానమును దయచేయును. శత్రువు కార్యములను గ్రహించడానికి, వాని ఆగడాలు అడ్డుకోవడానికి దేవుడు జ్ఞానమిచ్చును. కుటుంబములో, సంఘములో, వ్యక్తిగత జీవితములో, నీ పని చేయు స్థలములలో ఎదురయ్యే ప్రతి సమస్యలను చక్కగా పరిష్కరించి కుటుంబము జీవితము కట్టబడే విధముగా ఆయన జ్ఞానము ఆత్మ ద్వారా అనుగ్రహించును. అన్ని రంగములలో, అన్ని విధాలుగా, అన్ని వైపులా నష్టము కలగనివ్వకుండా జ్ఞానవాక్కులు ఉపయోగపడును. మరి ముఖ్యముగా ఈ ఆత్మీయ జీవితంలో ఎలాంటి మలినమైన కార్యాలు, భక్తిని పాడు చేసే క్రియలు, ఆలోచనలు, సాతాను క్రియలను మనం పసిగట్టి తప్పించుకొని ఆత్మీయ జీవితంలో బ్రతుకు దినములన్నిట జ్ఞానముతో నింపబడి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడేదము. జ్ఞానవాక్కులు ఇచ్చే ఆత్మచేత నింపబడేదము. కృపావరములతో ప్రజ్వలిల్లెదము. ప్రార్థన. జీవాధిపతి అయిన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం. మీరిచ్చిన జీవపు మాట కొరకు స్తోత్రం. కృపావరములలో జ్ఞానవాక్యమును మాకు దయచేయమని ప్రార్థించుచున్నాం. మీ ఆత్మచేత మమ్మల్ని నింపి జ్ఞానముతో నింపి మా జీవితాలు కట్టబడ్డానికి, ఈ లోక మాలిన్యం అంటకుండా మేము జీవించి మీరు రాకడు సిద్ధపడడానికి కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ కృపావరముగా ఉన్న జ్ఞానవాక్కులను ఆత్మ ద్వారా అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ.